విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 118వ జయంతి వేడుకలు బీచ్ రోడ్లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ముందుగా కాళీమాత ఆలయం నుండి కురుసర సబ్ మెరైన్ మ్యూజియం ఎదురుగా ఉన్న అన్నమయ్య కళా ప్రాంగణం వరకు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య శోభాయాత్ర నిర్వహించారు. కోలాటం, మహిళా బృందం అన్నమయ్య కీర్తనలకు వివిధ రీతుల్లో కోలాటం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కన్నం వెంకట రమణారావు, తాళ్లపాక సందీప్, సహజ రాజయోగ టీచర్ బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడారు. అన్నమయ్య జయంతిని ఏటా జరుపుకుంటున్నట్లు తెలిపారు. 118వ జయంతి సందర్భంగా శోభాయాత్ర అనంతరం అన్నమయ్య పదనర్తనం కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అన్నమయ్య కీర్తనలకు అనుగుణంగా చిన్నారుల అద్భుత నృత్య ప్రదర్శన అందరినీ అలరిస్తుందని, తిరుమల శ్రీవారి ఆలయ సంకీర్తనాచార్యులు అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక స్వామీజీ పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వాయిద్య కళాకారులు అన్నమయ్య 618 జన్మదినం పురస్కరించుకొని విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శోభయాత్ర కార్యక్రమంలో ఈరోజు మన కాళీ మాత టెంపుల్ దగ్గర నుండి ప్రారంభమవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తాళ్లపాక వారు రచించినటువంటి గేయములు కానీ, పాడిన పాటలు కానీ విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నమయ్య ప్రాంగణం, అన్నమయ్య విగ్రహం దగ్గర అన్నమయ్య కళా ప్రాంగణంలో అన్నమయ్య పదనర్తనం అన్న కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణ కార్యక్రమానికి తాళ్లపాక వంశీయులైనటువంటి 12వ తరం తాళ్లపాక గురువుజీ గారు ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్య అతిథిగా. మరొక ముఖ్య అతిథిగా కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ అయినటువంటి డాక్టర్ కందుల నాగరాజు గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా బ్రహ్మకుమారి సోదరిమణి గారు అయినటువంటి రామేశ్వరి మేడం గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా కళారాధన ట్రస్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి తాళ్లపాక సందీప్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మన విశాఖ నగరానికి చెందినటువంటి కనకమహాలక్ష్మి దేవస్థానం ధర్మకర్త అయినటువంటి శ్రీమతి మంజుల గారి యొక్క శిష్య బృందంచే కోలాట కార్యక్రమం కూడా ఈరోజు పాల్గొంటుంది. ఈ పాల్గొనడంలో ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుఖసౌఖ్యాలతో ఉండాలని, మెలగాలని ప్రతి సంవత్సరం కూడా అన్నమయ్య జన్మదినం రోజు ఈ విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ వారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ఈరోజు నా పేరు తాళ్లపాక సందీప్ కుమార్, కళారాధన నాట్య గురువుని. అలాగే ఈరోజు మన 618వ అన్నమయ్య జయంతి వేడుకల్ని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి స్వామివారు అంటే తాళ్లపాక స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో అన్నమయ్య 12వ తరం వారసులు వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అకాడమీ కన్నం రమణ గారు యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ప్రారంభమైంది. మరి ఇక్కడి నుంచి అన్నమయ్య ప్రాంగణం వరకు కూడా శోభాయాత్ర ముగించుకొని అక్కడ
చిన్నారులచే అన్నమయ్య పదనర్తన కార్యక్రమంతో స్వామివారికి నృత్య నీరాజన కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నమయ్య 32,000 కీర్తనలని ఆయన ఎన్నో మందికి అందించారు. ఆ భాగ్యంలో మనకు కొన్ని ఆణిముత్యాలని చిన్నారుల యొక్క నృత్య ప్రదర్శనతో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నమయ్య కీర్తనల యొక్క వైభవాన్ని తెలియచేస్తూ మరి ఈ కార్యక్రమానికి విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి తిరుపతి నుంచి స్వామివారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి వారు కూడా మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి రానున్నారు. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము కూడా 618వ జయంతిని పురస్కరించుకొని ఇప్పుడు ఎలా అయితే మనం జరుపుకుంటున్నామో అలాగే ప్రతి సంవత్సరము అన్నమాచార్యుల వారి జయంతి వేడుకల్ని విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారి నేతృత్వంలో నిర్వహిస్తారని చెప్పి తెలియజేసినందుకు చాలా సంతోషంగా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ తాళ్లపాక ఆచార్యుల వారు వాగ్గేయకారులైనటువంటి వారి అనేక పాటలలో జానపదానికి అందరికీ కూడా మహోన్నతమైనటువంటి సందేశాన్ని వారి గేయాల ద్వారా ఇచ్చారు. ముఖ్యంగా తిరుపతిలో మనం అన్ని వైపులా కూడా అన్నమాచారుల యొక్క గీతాలు మారుమ్రోగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని వారి యొక్క వాగ్గేయంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి 118వ 618వ జయంతి అన్నమాచార్యుల గారి జయంతి సందర్భంగా మన రమణరావు గారు తదితరులు డైరెక్టర్స్ యొక్క విశాఖ ఆర్ట్స్ డైరెక్టర్ అసోసియేషను వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శోభాయాత్ర చాలా కడు రమ్యమైంది. అందరికీ కూడా భక్తిభావాన్ని పెంపొందించేందుకు చిన్నారులు అన్నమయ్య పదనృత్యాలను కూడా చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగస్థులుగా అయ్యేందుకు బ్రహ్మకుమారి నేను చాలా సంతోషిస్తున్నాను అండి. అందరికీ శుభాలు మేలు కలగాలని ఆశిస్తున్నాను.